హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అనేది చూసాం కదా. ఈరోజు కొన్ని అప్డేట్స్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట మైక్రోసాఫ్ట్. ఇదర్ సో ఫ్యాబ్రిక్ కావచ్చు, పవర్ బై కావచ్చు, వాటి గురించి నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకే. ఓకే. సో చాలా అప్డేట్స్ ఉన్నాయి. బట్ నేనేంటంటే ఏదైతే మెయిన్ అప్డేట్స్ ఉన్నాయో నేను వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే. ఇక్కడ చూడొచ్చు, మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో 6 గ్యాప్స్ ఉంది. జనరల్‌గా ఫ్యాబ్రిక్ రాకముందు మనకి యాప్స్ ఉండేది. అంటే ఒక వర్క్ స్పేస్‌లో ఒక యాప్ మాత్రమే మీరు క్రియేట్ చేయగలుగుతారు. కానీ 6 గ్యాప్స్ అనేది మల్టిపుల్ యాప్స్ అనేది పర్ వర్క్ స్పేస్‌కి క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే రియల్ టైమ్ డాష్‌బోర్డ్ ఇంటిగ్రేట్ చేయొచ్చు, నోట్‌బుక్స్ ఇంటిగ్రేట్ చేయొచ్చు, పేజ్ నెటెడ్ రిపోర్ట్స్, పవర్ బిఐ రిపోర్ట్స్, ఇలా అన్నీ కూడా ఈ 6 గ్యాప్స్‌లో ఇంటిగ్రేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మొన్నటిదాకా ఏందంటే మీకేంటంటే ఫ్యాబ్రిక్ కెపాసిటీ ఏదైతే ఉంటదో ఎఫ్2, ఎఫ్4, ఎఫ్16, ఎఫ్32 అలా ఉంటది కదా! వాటికి మాత్రమే సపోర్ట్ చేసేది. బట్ ఈ రోజు నుంచి 6 గ్యాప్స్ అనేది ప్రో వర్క్ స్పేసెస్ ఎవరైతే లైసెన్స్ ఉంటదో ప్రో లైసెన్స్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాం. గుర్తుంచుకోవాలి, సపోర్ట్ ఫర్ ఆల్ గ్యాప్స్ ఇన్ ప్రో వర్క్ స్పేసెస్. సో ఇది ఒకసారి రిలీజ్ చేశారనమాట. ఓకే. సో దాని తర్వాత ఎడిట్ యువర్ మోడల్స్, మనకి పవర్ బై సర్వీస్‌లో మోడల్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు కదా! అయితే కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అయితే చేశారనమాట. అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ కావచ్చు, నేటివ్ క్వెరీస్ కావచ్చు, అయన్నీ కూడా సో సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత సో టీఎండీఎల్‌ఈలో ఎన్హాన్స్‌మెంట్ లైక్ నేమ్డ్ ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, సబ్జెక్ట్ సెక్షన్స్‌లో కావచ్చు, అన్నీ కూడా కొంచెం మోడిఫికేషన్స్ అయితే ఎన్హాన్స్‌మెంట్స్ అయితే చేయడం జరిగింది. అండ్ మనకి సో మిర్రరింగ్‌లో అజూర్ డేటాబ్రిక్స్ కేటలాగ్ టేబుల్స్ ఉంటాయి కదా! డైరెక్ట్ లేక సో మనం డైరెక్ట్‌గా పవర్ బిఐ డెస్క్‌టాప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. చూడొచ్చు, మిర్రర్ అజూర్ డేటాబ్రిక్ కేటలాగ్ ఫర్ డైరెక్ట్ లైక్ ఇన్ పవర్ బిఐ డెస్క్‌టాప్ అన్నమాట. అంటే సో మనకేదైతే పాసిబుల్ అవుతుందో పవర్ బిఐ ఫ్యాబ్రిక్‌లో కనెక్టివిటీ, సో ఇక్కడ కూడా డైరెక్ట్‌గా మీకు పవర్ బిఐలో కూడా డెస్క్‌టాప్‌కి కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒక ఆప్షను. అండ్ సిమెంటిక్ మోడల్ రిఫ్రెష్ టెంప్లేట్స్ విత్ ఫ్యాబ్రిక్ డేటా పైప్‌లైన్. ఓకే. సో మీకిక్కడ సో చూడొచ్చు, క్రియేట్ ఏ సెమాంటిక్ రిఫ్రెష్ ఉంది కదా! అక్కడ డేటా పైప్‌లైన్స్‌ని డైరెక్ట్‌గా ఇంటిగ్రేట్ అవుతుంది. చూడొచ్చు. సో ఈవెంట్ డ్రివెన్ ఆఫ్ ట్రిగ్గర్డ్ రిఫ్రెష్, రిఫ్రెష్ ఎమిటింగ్ మోడ్ ఆఫ్టర్ డేటా ఫ్లో రిఫ్రెష్, షెడ్యూల్ రిఫ్రెష్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లేట్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలో ఆ టెంప్లేట్ అనేది యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది కూడా ప్రివ్యూ చేశారు. అండ్ సో ఆఫ్‌కోర్స్ ఇక్కడ మేము ఎన్ని సార్లు షెడ్యూల్ అనేది రిఫ్రెష్ చేసుకోవచ్చు కదా! సో ఇవి వచ్చేసరికి మెయిన్ అన్నమాట. అండ్ కమింగ్ టు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇక్కడ న్యూ ఐటెమ్ తీసుకుందాం. లోడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఏం లేదు. యాహ్! ఓకే. సో ఈవెంట్ స్కీమా సెట్. ఓకే. సో సో ఇది ప్రివ్యూ వచ్చిందన్నమాట. ఓకే. అది నోట్‌బుక్ క్రియేట్ అయిందా? సో ఒక నిమిషం లోడ్ అవుతుంది. సారీ గైస్, జస్ట్ ఎ మినిట్. ఓకే. సో డిఫైన్ ఈవెంట్ స్కీమా సెట్ ఇది సో ప్రివ్యూలో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఉంది కదా! సో దాంట్లో అయితే ఒక ఐటెమ్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ స్కీమాస్ డిఫైన్ చేయొచ్చు. ఏంటనేది కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేద్దాం అన్నమాట. ఓకే. సో ఇది ఒక అప్డేట్. అండ్ ఇక్కడికొచ్చేసరికి పవర్ బిఐ రిలేటెడ్ అన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మీరైతే ప్రాక్టికల్‌గా ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మనం సో మెడిలియన్ ఆర్కిటెక్చర్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.